ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి అనే ఒక్క దాని మీదనే కాదండి. తెలంగాణలో గత 4 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. తెలంగాణ ప్రజల పక్షాన మా పార్టీ పోరాటం చేస్తూనే ఉన్నది. ఎన్నో సార్లు మా రాష్ట్ర అధ్యక్షుడిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నిర్బంధంగా గృహ నిర్బంధం చేసిన, గృహంలో ధర్నాలు చేస్తున్నా కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టడం జరిగింది. మేము డే 1 నుంచి ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం కానివ్వండి, ఎంసెట్ లో చనిపోయిన పిల్లలు, ఎంసెట్ ఎగ్జామ్ నిర్వహించలేకపోతే పిల్లల కోసం మేము దీక్షలు చేయడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది, జైలుకి వెళ్ళడం జరిగింది. టీచర్స్ ట్రాన్స్ఫర్లప్పుడు టీచర్లు సూసైడ్లు చేసుకుంటే దానికోసం మా అధ్యక్షుడు గృహంలో కూడా కూర్చొని నిరాహార దీక్ష చేస్తే కూడా పట్టుకుపోయి జైల్లో పెట్టిన సంఘటనలు చూసినాం. మొన్నటికి మొన్న 10th ఎగ్జామ్స్ పేపర్లు లీక్ అయితే కూడా అదేదో మేము చేయించినట్టుగా మా అధ్యక్షుని పట్టుకపోయి ఎనిమిది జిల్లాలు తిప్పి జైల్లో పెట్టడం జరిగింది. మీరు చూసిండ్రు. ఇక యూపీపీఎస్సి టీపీపీఎస్సి ఎగ్జామ్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 అయితే ఇక మీరు చూస్తూనే ఉన్నారు. ప్రతి నిమిషము ప్రజలలో ఉంటూ మేము పోరాటాలు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము ప్రజల్ని ఓట్లు అడుగుతున్నాం. ప్రజలు మా పక్షాన ఉన్నారని మేము ఇంకొకటి అనుకుంటున్నాం. ఇక బీసీ సీఎం మేము ప్రకటించినామంటే ఇది బీసీ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళ చిరకాల కోరిక, వాళ్ళ ఆత్మ వాళ్ళ ఆత్మ బలం కోసము, వాళ్ళలో ఉన్న ఒక కోరిక. ఇన్ని సంవత్సరాల మన ప్రజాస్వామ్యంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మా బీసీ వర్గాలని వెనకబడి తొక్కేస్తున్నారు, మా ఆత్మ గౌరవం దెబ్బతింటుంది, ఒక్కసారైనా మేము ముఖ్యమంత్రి అయితే మా వర్గాలకు మేము న్యాయం చేస్తాము అని చెప్పేసి వాళ్ళల్లో వచ్చిన ఆందోళన మనం చూసినాము. మనము గత 2 నెలల నుంచి కూడా చూస్తూ ఉన్నాము.